వేపుతున్న మోహన్ బాబు యూనివర్సిటీ వ్యవహారం. మోహన్ బాబు దిష్టి బొమ్మ దగ్ధానికి సిద్ధమవుతున్నారు విద్యార్థి సంఘాలు. నిజం చెప్పురా, నువ్వేదో తీటేసం వేసుంటావు, ఏం చేసినావు చెప్పు. మోహన్ బాబు యూనివర్సిటీ అక్రమాలను ప్రశ్నించినందుకే తమను కిడ్నాప్ చేసి హింసించారు అంటున్నారు బాధితులు. ఎక్కడే జరిగినా నన్నెట్టున్నారే మీరు. నటించకో, నువ్వేనని నాకు బాగా తెలుసు, మాట్లాడుకో. మరోవైపు విద్యార్థి సంఘాల నేతల కిడ్నాప్ కేసులో 13 మందిని ఇప్పటి వరకు అరెస్ట్ చేశారు. చాలా మంది వరస్ట్ ఫెలోస్ చూశాను గానీ నువ్వు మరింత వరస్ట్ ఏడయా. ఇదే కిడ్నాప్ కేసులో A2 గా ఉన్నారు మోహన్ బాబు, A3 గా ఉన్నారు మంచు విష్ణు. వీళ్ళతో కలిసి ఉంటే సుఖం లేదు. తనపై నమోదైన కేసుపై హైకోర్టును ఆశ్రయించారు మోహన్ బాబు. అన్న వీళ్ళు మారే మార్గమే లేదన్న. అంత గమ్మున మారరా. తిరుచానూరు PS లో నమోదైన కేసుని క్వాష్ చేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. అది అవదమ్మా. సో ట్రై చేద్దాం. ఇంకో నంబర్ కూడా ఉంది. తండ్రి A2 గా ఉన్నారు, కొడుకుని A3 గా చేర్చారు మంచు విష్ణుని. నా బతుకు రోడ్డు వైడనింగ్ లో సగం కొట్టేసిన బిల్డింగ్ లాగా అయిపోయింది. ఉండడానికి పనికిరాదు, వదలడానికి మనసు రాదు. హలో సార్, విష్ణు గారండి? ఎవరైనా మాట్లాడేది? నేను అశోక్ అండి, బిగ్ టీవీ నుంచి మాట్లాడుతున్నాను. నమస్తే అన్న, నేనే కిరణ్ కుమార్. హలో విష్ణు గారు. ఎవరు వినపట్లేదు భయ్యా. నీకంతా వినపడింది, నాకు తెలుసు. వినపట్ల తెలుసు నీకు వినపడింది. నేను అశోక్ మాట్లాడుతున్నానండి, బిగ్ టీవీ నుంచి. ఏం చేస్తుంటారు అశోక్ గారు మీరు? ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అండి ఛానల్లో. మీ పేరు ఏమన్నారండి? నా పేరు అశోక్ అండి. నేను తెలుసు మీకు. ట్రాన్స్పోర్ట్ రెన్యూల్ చేసినట్టు ఈ కొత్త పరిచయాలు ఏంది? ఎలా జిలేబీ సార్ గతం మర్చిపోయాడు ఏందిడా? నైస్ అండి. దేని గురించి? ఏం లేదు, లైవ్ లో ఉన్నారు మీరు. యాక్చువల్లీ యూనివర్సిటీకి సంబంధించి నిన్న జరిగిన కిడ్నాప్ కేసు టాపిక్ వస్తే ఇంటర్వ్యూ వద్దు. Did you take my permission to be on live? అందుకే మీకు ఇన్ఫార్మ్ చేసింది. ఇన్ఫార్మ్ చేశారు. మీ స్టార్టింగ్ అందుకే చెప్పింది మీరు ఆన్ లైవ్ అని. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా చెప్తా. వెరీ గుడ్ అశోక్ గారు, మీకు తెలుసుంటే నన్ను చనువుతో మీరు నాకు ఫోన్ చేశారు. ఇప్పుడు లైవ్ పెట్టచ్చా లేదా అని జనరల్ గా ఎవరైనా అడుగుతారు కదండి. లైవ్ లో తీసుకొని లైవ్ పెట్టచ్చా, లైవ్ లో ఉన్నారని చెప్పేది ఎంతవరకు కరెక్ట్ అండి? అది నువ్వు పై కనపడావు కానీ లోన చాలా ఇసే ఉన్నదిరా నీకు. నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది సార్. నాట్ ప్రాపర్ డెకరం కదండి. ఐఎమ్ రైట్ నౌ ఈటింగ్ లంచ్. యు వాంట్ మీ టు స్టాప్ ఈటింగ్ లంచ్ అండ్ టాక్ టు యు? ఎప్పుడు చిన్నప్పుడు చదువుకున్న చదువు నీకు ఇంగ్లీష్లో చెబితే అర్థమవుతుందని చెప్పాను. గ్రామర్ తప్పునుంటే మన్నించు, అసలు అర్థమే తప్పనుకుంటే క్షమించు. సరే ఓకే, లంచ్ చేసేయండి ప్రశాంతంగా. మీకు ఎలాగో మీ టీవీ వాళ్ళకి ఎలాగో రిలేషన్షిప్ ఉంది, మీరు మెసేజ్ చేసి లేకపోతే అడిగి పలానా టైంకి లైవ్ కి రాగలరా అని అడగాలి కదండి. చాలా తెలివైన వాళ్ళు సార్. నిజం చెప్పు, మిమ్మల్ని వదిలించుకోవడం చాలా కష్టం అండి. యూ కాంట్ జస్ట్ పుట్ మీ ఆన్ లైవ్ డైరెక్ట్లీ లైక్ దట్. మీ అవతల ఎవరైతే కిడ్నాప్ గురయ్యాడో ఆ స్టూడెంట్ లీడర్ కూడా లైవ్ లో ఉన్నారండి. మనం చేసేది లంగ పని, కాంట్రిబ్యూషన్ లేదు నీది. మళ్ళీ ఊపర్సి నాకు బొంగుల కరెక్షన్లు అన్ని చెప్తున్నా. సీనియర్ జర్నలిస్ట్, ఐ షుడెంట్ బి టెలింగ్ యూ వాట్ ఇస్ రైట్, వాట్ ఇస్ రాంగ్. డెకరం కదండి అది. అంటే కిడ్నాప్ చేయటం కంటే తప్పు కాదు కదండి విష్ణు గారు. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? యు రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఐ రెస్పెక్ట్. కిడ్నాప్ చేయటం కంటే తప్పు కాదు కదా ఇది. See, you are trying to instigate me. That is wrong. ఏమంటే కొంచెం జంకడండి. Learn how journalism works if you're calling yourself an executive editor. I'm eating right now. Have some proper manners and decency also. ఆపరా సోది మొహోడా, నువ్వు నీ ఎదగ ఇంగ్లీషు ఏం కావాలి? సార్ మోహన్ బాబు యూనివర్సిటీలో జర్నలిజం కోర్స్ ఉంటే కాదు సార్. మోహన్ బాబు యూనివర్సిటీలో సార్ జర్నలిజం కోర్స్ ఏమంటే చేస్తానండి. మీ మాటని గౌరవించి. మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? Have some courtesy. And if you're going to throw allegations on me, you talk to my lawyers. ఓకే ఓకే థ్యాంక్ యూ. టేక్ కేర్ అన్న. టేక్ మెడిసిన్స్ ఆన్ టైం. విష్ణు గారు కోపం వచ్చింది పాపం ఫీల్ అన్నట్టున్నారు. డీసెన్సీ గురించి, కట్టెసీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. సో ఆయన కిడ్నాప్ చేయటం కంటే కూడా ఆయన మీద కిడ్నాప్ కేసు నమోదైంది. హీజ్ ఏ కిడ్నాపర్ నౌ. చెప్పాలంటే హీజ్ ఏ కిడ్నాపర్. సో అది మన మీద, మళ్ళాంటి వాళ్ళ మీద ఈ కిడ్నాప్ కేసు నమోదయ్యి ఉంటే ఈ పాటికి ఈడ్చిపోయేవాళ్ళు పోలీస్ స్టేషన్కి. కానీ మోహన్ బాబు మంచు విష్ణు విషయంలో ఎందుకు ఉపేక్షిస్తున్నారు అనేది ఇక్కడికి వచ్చింది. అంటే అది రెండోది ఏంటంటే ఆయనకి ఫోన్ చేసి ఆయన పర్మిషన్ లేకుండా లైవ్ లోకి ఎందుకు తీసుకున్నారని బాధపడిపోతున్నాడు.
ఆయన ఒక మనిషి, ఇద్దరు మనుషుల్ని కిడ్నాప్ చేయించారు. సచ్చి చెడి వాళ్ళు ప్రాణాలతో బతికొస్తామో లేదో కూడా తెలియని సిచ్యువేషన్లో వాళ్ళు బయటకు వచ్చారు. ఎందుకురా నన్ను ఇట్ట కాల్చుకుంటుంటున్నారు? మోహన్ బాబు గారి మీద, విష్ణు గారి మీద కిడ్నాప్ కేసు నమోదైంది. ఆయన నన్ను లైవ్లోకి ఎందుకు తీసుకున్నారని బాధపడిపోతున్నాడు. ఇప్పటికైనా అర్థమైందిరా బాలు, నిజం చెప్తే ఈ పాడులోకం అర్థం చేసుకోదురా. గుండె బండరాయి చేసుకో. కట్టిసి తెలీదా, లేకపోతే మీకు జర్నలిజం గురించి తెలియదా అని బాధపడిపోతున్నారు. సరే ఓకే, విష్ణు గారి దగ్గర నుంచి ఈ సందర్భంగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. కిడ్నాప్ చేయటం ఎలా, ప్రశ్నించిన విద్యార్థి సంఘాలను ఎత్తుకుపోవటం ఎలా. నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా. అసలే సుఖ సంసారం లేనోండి, సుఖంగా బతకనివ్వండి రా. ఆయన మాటలను గౌరవిద్దాం, ఎందుకంటే మా ప్రెసిడెంట్గా ఉన్నారు, మోహన్ బాబు యూనివర్సిటీలో కీ రోల్లో ఉన్నారు. సో పెద్ద హీరో కూడా ఆయన. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. సో మళ్ళీ లేకపోతే రేపు పొద్దున మనల్ని కూడా కిడ్నాప్ చేసే అవకాశం ఉంటుంది. అడవులలో ఇట్లా పుట్టిరా ఏమరా, మంచి మర్యాద తెలియదు. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన